భారత్ మరో కీలక ఏరో ఇంజిన్ మైలురాయిని అధిగమించింది. భారత్ స్వదేశీ యుద్ధ విమాన ఇంజిన్ అభివృద్ధిలో భాగంగా మరో కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఫౌండర్ మెటాలజీ అండ్ న్యూ మెటీరియల్స్ శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగాన్ని చేపట్టారు. ఈ అత్యాధునిక మెటల్ 3D ప్రింటింగ్లో కీలక విజయాన్ని సాధించారు. SS316L స్టెయిన్లెస్ స్టీల్, అలాగే IN718 నికెల్ ఆధారిత సూపర్ అల్లాయ్ అనే రెండు ప్రత్యేక లోహాలను విజయవంతంగా ఒకటిగా కలిపారు. ఇక ఉష్ణ ఒత్తిడి, పగుళ్ల సమస్యల కారణంగా ఈ రెండు లోహాలను సరైన పద్ధతిలో కలపడం ఏరోస్పేస్ రంగంలో దశాబ్దాలుగా పెద్ద సవాల్గా ఉండేది. దీనిని మన హైదరాబాద్కు చెందినటువంటి రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేయడం రాష్ట్రానికి గర్వకారణమని భావిస్తున్నారు పరిశోధకులు. ఇక ఈ విజయం ఎందుకంత ముఖ్యమైందన్న అనుమానాలు కూడా చాలా మందిలో కలుగుతున్నాయి. ఆధునిక యుద్ధ విమాన ఇంజన్లు అత్యంత అధిక ఉష్ణోగ్రతలో పనిచేస్తాయి. ఇంజన్లోని ప్రతి భాగానికి వేరువేరు లక్షణాలున్న లోహాలు అవసరమవుతాయి. అయితే వాటిని బలంగా సురక్షితంగా కలపడం ఇప్పటి వరకు అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా ఉండేది. అయితే తాజాగా ARCI సాధించినటువంటి ఈ విజయం వల్ల అత్యాధునిక సమగ్ర ఇంజిన్ భాగాల తయారీకి మార్గం సుగమమైంది. ఖరీదైన విదేశీ సూపర్ అల్లాయ్లపై ఆధారపడాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుందని భావిస్తున్నారు పరిశోధకులు. ఇక 3D ప్రింటింగ్ ద్వారా తక్కువ బరువుతో ఎక్కువ సామర్థ్యమున్న ఇంజిన్ భాగాలను రూపొందించవచ్చు. కొత్త డిజైన్లను సులభంగా అభివృద్ధి చేసే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక ఈ కొత్త డిజైన్ ద్వారా కావేరీ 2.0కు భారీ బలం చేకూరనుంది. ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్నటువంటి 80 నుండి 85 కిలో న్యూటన్ థర్డ్ సామర్థ్యం ఉన్నటువంటి కావేరీ 2.0 ఫైటర్ ఇంజిన్ కోసం ప్రతి టెక్నాలజీ ఇక ఎంతో కీలకంగా మారనుంది. తక్కువ బరువు, అధిక పనితీరు కలిగినటువంటి నిర్మాణాలు, అత్యాధునిక తయారీ సాంకేతికతలు స్వదేశీ యుద్ధ విమాన ఇంజిన్ అభివృద్ధిని మరింత వేగవంతం చేశాయి. ఇది కేవలం ఒక ఇంజిన్కే పరిమితం కాదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇక ఈ సాంకేతికత భవిష్యత్తు యుద్ధ విమానాలు, UCAVలు అనగా మనుషులు లేకుండా నడిచే యుద్ధ విమానాలు, అంతరిక్ష వ్యవస్థలు, అధిక ఉష్ణోగ్రతల్లో పనిచేసే రక్షణ సాంకేతికతలకు కూడా ఉపయోగపడుతుందంటూ చెబుతున్నారు. ఇక దీంతో ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ తయారీ రంగంలో భారత్ సామర్థ్యం మరింత బలపడుతుందని విశ్వసిస్తున్నారు. భారత్ ఈ సరికొత్త ప్రయోగంతో తన భవిష్యత్తును స్వయంగా నిర్మిస్తోందని భావిస్తున్నారు.